ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కూష్మాండ దీపారాధన ఎలా చేయాలి, ఏ సందర్భాల్లో చేయాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్తంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, సాయంత్రం 4:58 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 12:24 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. రవి, గురు, బుధ, శుక్రుల సంచారం వృషభ క్షేత్రంలో శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక్కడ 4 గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఉండటం విశేషం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చాలా ఉపకరిస్తుంది. జీవితంలో చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది, అపజయాన్ని దూరం చేస్తుంది, సంపూర్ణమైనటువంటి ఆర్థిక పుష్టిని, ఆరోగ్య పుష్టిని కలిగిస్తుంది. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు గృహ విషయాల్లో ఇంపును కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి విజయాలు అనుకూలతని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో చింతన పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా ప్రబలమవుతాయి. మానసిక క్లేశాలు నియంత్రించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా కొనసాగుతుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు చవి చూస్తారు. విద్యార్థులకి విఘ్నాలు విద్యాపరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విషయాలు కూడా సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో అన్ని రంగాల వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. అనిశ్చిత వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విసిగి వేసారిపోయినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. నూతన ప్రక్రియలతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నిర్ణయాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గినప్పటికీ ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా మారతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటే శుభ పరిణామాలు వృత్తిపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభకార్య నిర్వహణలో అనుకూలత సాధించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడా రంగం వారికి కీర్తి లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాల్లో అనుకోని ప్రతికూలత తారసపడుతుంది. ఆర్థిక ఆకస్మిక విషయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో తత్తరపాటు సంఘటనలు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. అధిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు కూడా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు
నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తేజం పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏకాగ్రతతో కూడినటువంటి అనుకూలతను సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు నెమ్మదిగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పట్టుదల పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లపై చింతన కొనసాగుతుంది. సమస్యల పరిష్కారాలకి వేగవంతమైనటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా ప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. కార్యసిద్ధి క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సమస్యలు ఆర్థిక పరంగా వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోలేకపోతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు తగ్గుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. మనస్పర్ధలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో సానుకూల సంభాషణ ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తద్వారా మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విస్మయాలకి దారితీస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక రక్షణ తప్పనిసరి. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి.
ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు చేకూరాలని, అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి పద్ధతులు లాభించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కూష్మాండ దీపాలు అంటే బూడిద గుమ్మడికాయ దీపాలని అర్థం. బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని సగం చేసి లోపల భాగాన్ని తీసివేసి పసుపు రాసి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత అందులో నువ్వుల నూనె పోసి ఆ నువ్వుల నూనెలో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు ఉన్నటువంటి 3 ఒత్తులు తీసుకొని ఆ 3 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఈ బూడిద గుమ్మడికాయ దీపాలు గుమ్మానికి ఇరువైపులా వెలిగించాలి. బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించేటప్పుడు గుమ్మానికి ఇరువైపులా నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాల మీద బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా నరపీడ, దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఎరుపు, నలుపు, తెలుపు ఇలా 3 రంగులు ఉన్నటువంటి ఒత్తులు అందుబాటులో లేనప్పుడు ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తులు 2 వేసి బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవచ్చు. దీనివల్ల కూడా విశేషంగా నరదృష్టి, శత్రుబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సురాణామసురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభనే రావణేన జనస్థాన సీతా బలాద్ అపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛతః. అమ్మా నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకు చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుని మీద కోపమొచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా నీవు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్ళు నేలను తాకుతున్నాయి. అమ్మా నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు. నీ ఒంటి మీద ఉన్న నగలు నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపా వృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా నువ్వు కానీ జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వైతా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది అవునయ్యా, నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేని. సంతోషపడిపోయి శిరస్యంజలి మాథాయ తల మీద ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకు వచ్చారు. కిందకు వస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్ఛపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. నీకు రాముడు బాగా తెలుసు అంటున్నావు, నరాణాం వానరాణాం వా ఎలా ఎక్కడ కలుసుకున్నారు వానరులు నరులు? అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమః, మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయస్ సమాచక్ష్వా నమాం శోకస్ సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి. అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు. అమ్మా రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మా. రాముడి వంక చూసిన వాళ్ళిక కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని, అంత అందగాడమ్మా.
రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న. పైకి అందంగా ఉండి లోపల కుళ్ళుబుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే, ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి. తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మా రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. అమ్మ రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదములు, వేదాంగములు, ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు. మహానుభావుడు. ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు. ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతుంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం. అలా ప్రవర్తించేవాడమ్మా. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.